డన్. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు మాట్లాడారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు అయిందని. సో ఇండస్ట్రీకి నువ్వు ఎట్లా ఎంట్రీ ఇచ్చినావు చెప్పు. నేను యాక్చువల్లీ నాకు నా ఇంటర్ ఉన్నప్పుడు అప్పటి నుంచే నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉండే నాకు. అప్పుడే నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి తీసుకుంటూ వచ్చిన. 2016లో ఫస్ట్ ఒకటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చిన. తర్వాత మెయిన్గా 2019లో ఒక సాంగ్ వచ్చింది, ఒక మంచి హిట్ సాంగ్. దానికి ఒకటి ఊరికే టైంపాస్ కోసం, నిజానికి అప్పటివరకు నీ కెమెరా ముందు రాలి, అప్పటివరకు జస్ట్ ఒక డైరెక్షన్ చేసుకుంటుండే, ఏదో జస్ట్ అటు ఇటు నడుచుకుంటే ఏదో వీడియో చేస్తే కట్ చేస్తే అది పెద్ద హిట్ అయింది. అది ఒక 49 మిలియన్ కొట్టింది డైరెక్ట్. ఆ తర్వాత ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత ఇంకొక కవర్ సాంగ్ చేసిన, అది కూడా మంచిగా ఒక 20 మిలియన్ వరకు పోయింది, అది బాగానే సక్సెస్ అయింది. ఆ తర్వాత నా ఓన్ సాంగ్, అది నాట్లో ఊపిరిపోసా అని ఒక సాంగ్ ఉంటుంది, ఫస్ట్ నా చేసుకున్నాను సాంగ్. ఆ సాంగ్ చేసిన, ఇక అక్కడి నుంచి నా ఓన్గా ప్రాజెక్ట్ నా సాంగ్స్ చేసుకుంటూ వచ్చిన. ఓకే. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీది? ఫస్ట్ నుంచి నేను నా దానికి చేసుకుంటూ వచ్చిన. నేను బయట ఛానల్లో నేను చేసింది అను ట్యూన్స్లో చేసిన. అను ట్యూన్స్లో పుల్లా పవన్ అని బ్రతికేస్తాలని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చేసిన. ఆ సాంగ్కి పేమెంట్ ఒక 45 వరకు ఇచ్చారు. 45,000 ఇచ్చారు. సో అంటే నీ స్టార్టింగ్లో ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసిరా? నా స్టార్టింగ్లోనా? లేదు, నాకు స్టార్టింగ్లో అటువంటి ఏం జరగలేదు.